పొద్దస్తమానం పని 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 గుర్తింపే లేదు. ఛీ దేవుడా గీమె కష్టాలన్నీ మాయమయ్యేటట్టు చేయదేవుడా. చెంపలేసుకో. నువ్వు మాయమైపోతే నేను ఎలా బతకాలి? ఏం మాట్లాడుతున్నావు? తాంగం ఆకలైతుంది, అన్నం పెట్టవా? అయ్యా వంట చేయలేదు వంశీ. ఏంది బై రోజు నేనే చేస్తున్నా, ఒక్క రోజు బయటికి వెళ్ళినా నేను వంట చేయమంటే చేయవా? నువ్వు టూ మచ్ తాంగం. నువ్వు బయటికి పోయి తింటా, నేను ఇంకేం చేస్తా. ఆగు ఒక్క 10 నిమిషాలు ప్లీజ్. ఏమైతుంది 10 నిమిషాల్లో? బయటికి వెళ్దామన్నావుగా, నేను తయారై వస్తా. ఏంటి నవ్వుతున్నావు? ఏంలే, చెప్పు. మా తాత చెప్పింది యాదకొచ్చింది. ఏమన్నారు? కష్టం వచ్చి కండ్ల ముందు నిలబడితే నవ్వుతూ ఎదుర్కోరా అన్నారు. కష్టమా? నేను కష్టమా? అమ్మా ఎదుర్కో. ఇప్పుడు నవ్వు, ఇప్పుడు నవ్వు. వంశీ, నీ దృష్టిలో నా విలువెంత వంశీ? 1000 కోట్లు తాంగం. అందులో 10,000 ఇచ్చుకోవా? బోర్ కొడుతుంది, షాపింగ్ చెయ్యాలి. బొంగేం కాదు తాంగం. తాంగం తాంగం, అట్టిపండు తొక్క తీసే పరికరంని ఏమంటారు? పీలర్ అంటారు. పీలర్ తో అట్టిపండు తొక్క తీస్తావా? పిచ్చిలేసిందా ఏంది? పొంచేతో తీసుకుంటా. చేత్తో కాదు, దానికి పెద్ద పరికరాలు కూడా కావాలా? పరికరంని ఏమంటారు? పరికరం ఏంటి? అట్టిపండుతో. పో నేను చెప్పాలనా? చెప్పు. కోతి అంటారు. నువ్వే కోతి చేష్టలు నువ్వును, అందుకనే నీకు బాగా తెలుసు. హలో, ఏం చేస్తున్నావు? నువ్వేగా తొందరపడి ఖర్చు పెట్టొద్దన్నావు. వంశీ వచ్చావా? మసాలా దోశ తీసుకొచ్చావా? తీసుకురమ్మన్నాను. నువ్వెప్పుడు చెప్పినావు తెమ్మని నాకు. ఫోన్ ఇవ్వు. ఇంకో వాయిస్ మెసేజ్ పెట్టాను విను. వంశీ ఇంటికొచ్చేటప్పుడు మసాలా దోశ తీసుకురావా? పాపా ఇప్పుడైతే ఇంటికి వచ్చేసిన, రేపు తీసుకొస్తా. ఓకే.